ఈ రోజు మనం పరిశీలిస్తున్న మూలాలు ఆహా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అవును. రాబిన్ శర్మ రాసిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ పుస్తకం ఉంది కదా, ఉమ్, దాని తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు చూద్దాం. ఉమ్, ఇది జూలియన్ మాంటిల్ కథ. అంటే పేరు, డబ్బు, కీర్తి అన్నీ ఉన్న ఒక టాప్ లాయర్. అవునవును. కానీ అతని జీవితం ఎంత ఫాస్ట్గా ఉందంటే, ఉమ్, ఒకరోజు కోర్ట్ రూంలోనే సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మో, ఆ తర్వాత మొత్తం అన్నీ వదిలేసి ఎక్కడికో మాయమైపోయాడు. నిజమే. అతని కథ చాలా అంటే నాటకీయంగా మొదలవుతుంది. అతను తన కాస్ట్లీ ఫెరారీని కూడా అమ్మేశాడట. అవునా? ఉమ్, జీవితం యొక్క అసలు అర్థం ఏంటి అని వెతుక్కుంటూ హిమాలయాలకి వెళ్ళాడు. ఉమ్, అక్కడ శివాన ఋషులు అని పిలిచే కొందరు జ్ఞానులను కలిశాడు. ఉమ్, ఈ మూవాల సారం ఏంటంటే, బయట సక్సెస్ ఒక్కటే ముఖ్యం కాదు, కరెక్ట్. మన లోపల శాంతి, ఆ సంతృప్తి చాలా ముఖ్యం అని అతను ఎలా తెలుసుకున్నాడు అనేది. నిజమే. అతను తిరిగి వచ్చినప్పుడు అసలు చూసిన వాళ్లకి నమ్మశక్యంగా లేడట. అవును. వయసు తగ్గిపోయి చాలా యవ్వనంగా, ఆరోగ్యంగా, ఇంకా ప్రశాంతంగా కనిపించాడసలు. ఏం జరిగిందక్కడ? ఆ హిమాలయాల్లో ఏం నేర్చుకున్నాడు? ఉమ్, అదే సామ్రాజ్యం ముఖ్యమైన విషయం. అతను నేర్చుకున్న వాటిలో అంటే అతి కీలకమైన పాఠమేంటంటే, మన లైఫ్ క్వాలిటీ అనేది పూర్తిగా మన ఆలోచనల క్వాలిటీ పైనే డిపెండ్ అవుతుంది. ఆలోచనల క్వాలిటీయా? అవును. శివాను ఋషులు చెప్పినట్టు మనసుక తోటలాంటిది. మనం ఎలాంటి విత్తనాలు వేస్తామో, అంటే ఎలాంటి ఆలోచనలు చేస్తామో ఆ, అలాంటి పంటే వస్తుంది. అంటే అలాంటి జీవిత అనుభవాలే కలుగుతాయి. అందుకే మనసును కంట్రోల్లో పెట్టుకోవడం, పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం అదే ఫస్ట్ స్టెప్. ఓకే. అంటే మనసును నియంత్రించడం అంటే మరి ఎలా? ఏదైనా స్పెసిఫిక్ పద్ధతులు చెప్పారా ఋషులు? ఖచ్చితంగా చెప్పారు. అవి కేవలం ఫిలాసఫీ కాదు, ప్రాక్టికల్ టూల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు వ్యతిరేక ఆలోచనా పద్ధతి, ఆపోజిషన్ థింకింగ్ అంటారు గదా. వ్యతిరేక ఆలోచన అదెలా? సింపుల్. మనసులోకి ఎప్పుడైనా ఒక నెగటివ్ థాట్ వచ్చిందనుకోండి, వెంటనే దానికి కంప్లీట్ ఆపోజిట్ అయిన ఒక పాజిటివ్ థాట్తో దాన్ని రీప్లేస్ చెయ్యాలి. ఓహ్, అంటే ఆ నెగటివ్ ఆలోచనను తరిమి కొట్టాలన్నమాట. ఇది మొదట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు, అవునవును. కాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనసు యొక్క పాత అలవాటు మారుతుంది. హో, ఇది బావుందే. అంటే నెగటివ్ ఆలోచన వస్తే దాన్ని అణిచివేయడం కాదు, దాని ప్లేస్లో కావాలని పాజిటివ్ ఆలోచన పెట్టటం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా పద్ధతులు మనసును కాన్సంట్రేట్ చేయడానికి ఏమైనా చెప్పారా? ఉంది కదా, గులాబీ హృదయం అని ఒక టెక్నిక్ ఉంది. హార్ట్ ఆఫ్ ద రోజ్. గులాబీ హృదయమా? పేరు భలే ఉంది. అవును. దీనికేం చెయ్యాలంటే ఒక ఫ్రెష్ గులాబీ పువ్వు తీసుకోవాలి. మ్మ్, దాని మధ్యలోకి అంటే దాని హార్ట్లోకి దృష్టి పెట్టాలి. దాని షేప్, కలర్, స్మెల్, ఆ డీటెయిల్స్ అన్నింటినీ గమనిస్తూ ఉండాలి. ఓకే. వేరే ఆలోచనలు రాకుండా కేవలం ఆ గులాబీ మీదే ఫోకస్ చెయ్యాలి. ఇది ఏకాగ్రత పెంచుకోటానికి, ప్రెజెంట్ మూమెంట్లో ఉండటానికి చాలా పవర్ఫుల్ టెక్నిక్ అని వాళ్ళు చెప్పారు. ఆ, అర్థమైంది. అంటే ఈ టెక్నిక్స్ ద్వారా మనసును కంట్రోల్ చేసుకోవటం, ఒక లక్ష్యంతో జీవించటం, అవును. టైంని గౌరవించటం, ఇతరులకు హెల్ప్ చేయటం, వర్తమానంలో ఉండటం, ఇవన్నీ కలిసి అతని మార్పుకు కారణమయ్యాయన్నమాట. అవునవును. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఉదాహరణకు క్లియర్ గోల్స్ లేకపోతే మనం టైంని ఎలా వాడుకోవాలో తెలీదు కదా. నిజమే. అలాగే డిసిప్లిన్ లేకపోతే ఏ టెక్నిక్ను రెగ్యులర్గా పాటించలేం. ఇంకా ఇతరులకు నిస్వార్థంగా సేవ చెయ్యటం, దానివల్ల మన లైఫ్కి ఒక డీప్ మీనింగ్, ఒక సంతృప్తి వస్తాయని వాళ్ళు చెప్పారు. హ్మ్, గొప్ప జీవితం అనేది ఏదో అనుకోకుండా జరిగిపోదు, దాన్ని మనం రోజూ కాన్షియస్గా కట్టుకోవాలి. ఇదే మెయిన్ మెసేజ్. కాబట్టి మొత్తంగా ఈ తెలుగు మూలాల విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిందేంటంటే, మన బయట పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు, మన లోపల మార్పు తెచ్చుకోవటం సాధ్యమే. మన ఇన్నర్ వరల్డ్ని మార్చుకుంటే బయట లైఫ్ కూడా మెరుగుపడుతుంది. జూలియన్ కథే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజమే. ఈ కథ, ఈ శివాన టీచింగ్సు మనల్ని కొంచెం ఆలోచింపజేస్తాయి. అసలు లైఫ్లో ఏది ముఖ్యమని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. కరెక్ట్. మనం ఈ భౌతిక సంపదల వెంట పడే పరుగులో ఇంకేదో మిస్ అవుతున్నామా అని ఒక్కసారి ఆగి ఆలోచించడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. హ్మ్, సరే, ఈ చర్చ ముగించే ముందు ఈ మూలాల నుంచి ఒక ఆలోచన తీసుకువెళ్దాం. జూలియన్ మాంటిల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని
మన లోపలి ప్రశాంతత, సంతృప్తి వైపు ఒక చిన్న అడుగు వేయడానికి ఈ రోజే మనం మార్చుకోగల ఒక చిన్న రోజువారీ అలవాటు ఏమిటి? మంచి ప్రశ్న. దాని గురించి ఆలోచించాలి.